నా పేరు తక్కిలపాటి సంజీవ్ రెడ్డి ఉండవల్లి. ఆ రోజు 1955లోని మా తాతగారు 3 ఎకరాల పొలం ఇంజిన్ బాయ్ కింద 1450 ఎకరాలకు సాగులో ఉంది. మా పొలంలో నుంచే ఉంది. నేను ఉండవల్లి రైతుని కాదంటానికి మీరు ఎవరైనా రుజువు చేస్తే కాదు ఒక్క నిమిషం, ఇది నా ఆధార్ కార్డు అండి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా పొలం 3 చాట పోతుంది, మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అదే నారాయణ గారు చెప్పాము, అదే మన లోకేష్ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయికి చెప్పాము. అదేవిధంగా మీ ద్వారాగా మీడియా ద్వారాగా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మేము స్వీట్ యాక్సెస్ ఇవ్వడానికి మా ఊరు రైతులందరూ సహకరిస్తున్నాం. అదేవిధంగా వాక్ కింద పోయేదానికి కూడా మేము ఒప్పుకున్నాము. కాబట్టి ఈ మీడియా ద్వారాగా మాకు వాళ్ళు పెద్దలు కూర్చుని మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయమని కోరుతున్నాం. ఇది ఈ విధంగా అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కనపడుతుంటే ఇది ఎంతవరకు న్యాయమో, ఇది తుళ్ళూరు ఉందో లేదా ఉండవల్లిలో విజయవాడ ఆడుకుందో మీరే చెప్పాలని నేను ఇంకా కోరుతున్నాం అండి. ఉండవల్లి గ్రామం, మా సర్వే నెంబర్ వచ్చి 105/1 మాగాణి భూమి అండి. మేము ఉండవల్లిలో 2014లో పోలింగ్ వచ్చినప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. 2026లో లేటెస్ట్గా ఎక్విజిషన్కి ఇచ్చారు మా భూముల్ని. మేమేం అంటున్నామంటే మా చిన్నకారు రైతుల్ని మా భూముల్ని ఏ విధమైన ప్రాజెక్టు లేకుండా అనవసరంగా ఎక్విజిషన్కి తీసుకోవద్దు. ఎక్విజిషన్కి అవసరం లేని భూమిని మీరు అడుగుతున్నారు కాబట్టి మేమేమంటున్నామంటే మా భూములు పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించండి, పూర్తిగా తీసేయండి. ఇక్కడ చిన్నకారు రైతులు వాల్యుయేషన్ పరంగా కూడా ఎక్కువ ఉంది. ఫస్ట్ అసలు 2014కి రాజధాని రాకముందే ఉండవల్లి హై లెవెల్లో ఉంది. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో టాప్ లెవెల్లో ఉన్న సెకండ్ ఊరు ఏదంటే తాడేపల్లి తర్వాత ఉండవల్లి గ్రామమే. దాన్ని బట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి తప్పించండి అని చెబుతున్నాం. దానిలో భాగంగానే ఈ చిన్నకారు రైతులందరం కూడా మేము అన్ని పార్టీలని కలుస్తున్నామండి. ఇవాళ ఒక పార్టీయే కాదు, జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, లేకపోతే సిపిఐ ఈశ్వరయ్య గారిని కలిసాం వెళ్ళి మన రైతులందరం. తర్వాత సిపిఎం బాబురావు గారిని కలిసాం, సిపిఎం పార్టీ బాబురావు గారిని కలిసాం. కరేడు ఉద్యమంలో పనిచేసిన డాక్టర్ వసుంధర గారిని కలిసాం. డాక్టర్ వసుంధర గారిని కూడా కలిసాం. ప్రతి ఒక్కళ్ళని మేము సమన్వయపరుచుకొని మా రైతుల బాధ ఒకటేనండి, మేము చెప్పేది ఒకటే. చిన్నకారు ఉన్న ఊరిది. మీరు ఏదైతే సీడ్ యాక్సెస్కి లేదా ఫ్లడ్ మిటిగేషన్కి ఏదైతే మీరు అన్నారో దానికి ఇవ్వడానికి కూడా చాలామంది భూములు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, ఇచ్చేశారు కూడా. ఇంకా ఉంది కొద్ది భూమే, మిగిలిన భూమి మీరు ఎల్పిఎస్లో పెట్టారు, దాన్ని తీసేయమని చెప్పి మేము మీ మీడియా ద్వారా మళ్ళీ కోరుకుంటున్నాం. ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగాం, మాకు దొరకలా. లోకేష్ గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం. మా బాధలు మేము చెప్పుకుంటాం వచ్చి మీ దగ్గరికి. సార్ మీరు వినండి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మీరు మా బాధలు వినాలి. మీరు ఉన్నా లేకపోయినా మా ఎమ్మెల్యే గారు కాబట్టి మేము వచ్చి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి. మీ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా, మా ఉండవల్లి రైతులకి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా వచ్చి మీకు ఒక మెమరాండం ఇచ్చి మా బాధలు చెప్పుకుంటాం. ఇదండి మీ మీడియా ద్వారా మీకు చెప్తున్న సారాంశం ఇది.